నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గాన్ని తానే అభివృద్ది చేశానని పదే పదే ఊదరగొట్టే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అరకొర అభివృద్ది పనులతో జనాన్ని మభ్యపెట్టారు. ఎన్నికల సమయంలో వసతులు కల్పించకుండానే ఐటీఐ కళాశాల హాస్టల్ భవనాన్ని హడావిడిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కోట్ల రూపాయలు వెచ్చించిన వసతులు లేక భవనం నిరుపయోగంగా మారింది. నంద్యాల జిల్లా డోన్లోని ఐటీఐ కళాశాలను 1963లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వేలాది మంది ఇక్కడ విద్యను అభ్యసించారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్ తదితర ట్రేడులలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. డోన్ సహా నంద్యాల, ఆదోని, దేవనకొండ, అనంతపురం, ప్యాపిలి ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం 600 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎంతో కాలంగా ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం హాస్టల్ నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో హాస్టల్ నిర్మించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. 11 కోట్ల రూపాయల నిధులతో హాస్టల్ నిర్మాణాన్ని ఎన్నికల ముందు హడావిడిగా పూర్తి చేశారు. గతేడాది జనవరి 20న రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కానీ అందులో కనీస వసతులు లేక హాస్టల్ భవనం ఉపయోగంలోకి రాకుండా ఉంది. హాస్టల్కు అవసరమైన సిబ్బంది, వసతులు లేక విద్యార్థుల కల నేటికీ నెరవేరలేదు. కొందరు విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ సొంత డబ్బులు పెట్టుకుని చదువుకుంటున్నారు. మరికొందరు దూర ప్రాంతాల నుంచి రోజూ కళాశాలకు వచ్చిపోతున్నారు. గవర్నమెంట్ ఐటీఐ చేస్తున్నాం. ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం. నెలకి 2500 ఫీజు. అది కట్టే పరిస్థితి లేక డోన్ లో గవర్నమెంట్ హాస్టల్ పెట్టాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ట్రేడ్ ఫిట్టర్ వలసల నుంచి రావడానికి కష్టం అవుతుంది. బస్సులో రావడానికి ఇబ్బంది అవుతుంది. ఐటీఐ కాలేజ్లో అది హాస్టల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం సార్. మాకు ఇక్కడ రామలింగపల్లి నుంచి డోన్ కాలేజీకి రావడానికి అప్ అండ్ డౌన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఇక్కడ పీజీ హాస్టల్లో 3000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాము. ఇక్కడ ఇంట్లో పరిస్థితుల వల్ల 3000 రూపాయలు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ ఇక్కడ రెడీ అయింది. ఇక్కడ హాస్టల్ అయితే ఓపెన్ చేస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. బయట ఉండి డబ్బులు ఖర్చు పెట్టడానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. హాస్టల్ తెరచలేదు కాబట్టి పొద్దున పూట్ల బస్సుకి లేట్ అవుతుంది. తొందరగా రావాలంటే కష్టం అవుతుంది. వేరే ఊరు నుంచి వస్తున్నాం. హాస్టల్ ఓపెన్ చేయలేదు. రావడానికి లేట్ అవుతుంది. మిస్ అవుతున్న సబ్జెక్టులు. ఇక్కడ హాస్టల్ ఓపెనింగ్ అయింది కానీ వాళ్ళు తెరవడం లేదు. మాకు ఇబ్బంది అవుతుంది. బస్ స్టాండ్ నుంచి ఇటుకి కాలేజీకి రావడం టైం అయిపోతుంది సార్. ఈ సబ్జెక్టులకు మిస్ అవుతున్నాను సార్. బిల్డింగ్ను కట్టించినారు కానీ దీనికి ఒక వార్డన్ కావాలి, ఫర్నిచర్ కావాలి, దీని వసతులేమి, దీని కథ ఏమి, ఒక బిల్డింగ్ చూపించి మేము హాస్టల్ పెడుతున్నామంటే కాదు. కాబట్టి ఇక్కడ కావాల్సినంత వార్డన్స్ కానీ, హాస్టల్ కావాల్సిన వంట మనుషులు కానీ, ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ తెచ్చి తొందరలోనే ప్రారంభిస్తారని ఇప్పుడున్న ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా హాస్టల్ తెరిచి తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.